గైస్ ఫైనలీ మనం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆ తర్వాత కోకాపేట సెజ్ దాటేసి మళ్ళీ నియోపోలిస్ని కూడా దాటేసి తర్వాత మోకిలా అది దాటేసిన తర్వాత శంకర్పల్లి కూడా దాటేసి ఫైనల్లీ గ్లోబల్ సిటీ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి గ్లోబల్ సిటీ 5కి వచ్చేసాము. చూస్తున్నారు కదా నా వెనకంతా కూడా ఓపెన్ ప్లాట్స్ ఇవన్నీ. మరి దీని గురించి నాకైతే ఎక్కువ డీటెయిల్స్ తెలీదు, మీలాగే నేను కూడా కొత్తగానే వచ్చాను కాబట్టి మరిన్ని విషయాలు మనకు తెలియాలి అంటే ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ గురించి బాగా తెలిసిన వాళ్ళే ఉండాలి కదా. అందుకే ఇప్పుడు నేను పలకరించబోతున్నాను గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ గారిని. సో మీకుండే డౌట్సే కామన్గా ఒక కామనర్గా నాకు కూడా ఉంటాయి కాబట్టి మీ తరఫున నేనే అడిగి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసేస్తాను. మరి ఝాన్సీ గారిని వెళ్ళి పలకరిద్దాం రండి. హాయ్ ఝాన్సీ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఝాన్సీ గారు, గ్లోబల్ సిటీ 5 ఇప్పుడు మనం వచ్చేసాము. అయితే చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక కామనర్గా వచ్చినప్పుడు గ్లోబల్ సిటీ 5 అంటున్నారు, అంటే ముందు 1, 2, 3, 4 కూడా ఉండుంటాయి కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు గ్లోబల్ సిటీ 1, 2, 3, 4, 5 కూడా ఉంది. ఇది 5లో ఉన్నాం ప్రెసెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అసలు బేసిక్గా గ్లోబల్ సిటీ గురించి నాకు అలాగే మన వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారా? గ్లోబల్ సిటీ 5 వచ్చేసి గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కంపెనీ నుంచి గ్లోబల్ సిటీ 5th వెంచర్. సో గ్లోబల్ సిటీ 5th వెంచర్ గురించి తెలుసుకోవాలి అంటే